హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో మీకు కొలతలు చూపించాను కదా ఎలా తీసుకోవాలో బ్లౌజ్ నుంచి అని. ఇప్పుడేమో కటింగ్ చూద్దామండి. నాకు ఈ పీస్ అయితే 80 పాయింట్లకి 3 పాయింట్ తక్కువగా ఉందండి. సరే, ఇప్పుడు మనం క్లాత్ పరిచేసుకున్న తర్వాత మనం కింద క్రాస్ ఏమీ లేకుండా స్కేల్తో గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత మనకి 16 ఇంచీలు వచ్చింది కదండి, 16 ఇంచీలు ఈ విధంగా పెట్టేసుకోవాలి. అటు ఇటు పెట్టేసుకుని మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్కేల్తో గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత నడుం దగ్గర 5 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే 4.5కి 1 ఇంచ్ కలిపాం. 5 ఇంచెస్ పెట్టేసుకుని మిగతాది నెక్ అనేది వెనక భాగం నెక్ అనేది వచ్చేస్తుంది. ఇక షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ పెట్టానండి. 6 ఇంచెస్ పెట్టేసి 2 ఇంచీలేమో నెక్ కోసం అనేది తీసుకున్నానండి. నేను ఇప్పుడు నెక్ కోసం కింద భాగంలో నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఎందుకంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది. కస్టమర్ అయితే నాకు 3 ఇంచెస్ పెట్టాలి, వెడల్పు కావాలని అడిగారు. అందుకని చెప్పేసి ఈ విధంగా 3 ఇంచెస్ పెట్టేసి కింద ఒక లైన్ ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ లెంత్ అనేది మూల అనేది ఉంచుకుని మిగతా రౌండ్ అనేది తీసానండి నెక్ కోసం. ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకోవాలండి ఈ విధంగా. ఎందుకంటే మనకి పైన షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం, కింద 6 ఇంచెస్ తీసుకుని ఇప్పుడు మనకి ఎల్ షేప్ గీసుకోవడానికి సంఖ రౌండ్ కోసం పెట్టుకోవాలండి. పైనుంచి కిందకి 6 ఇంచెస్ పెట్టాను. పెట్టుకున్న తర్వాత కార్నర్లో 3/4 ఇంచు లెంత్లో పెట్టుకుని టేప్తో 3/4 ఇంచు పెట్టుకుని ఇలా రౌండ్ అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చెస్ట్ లూజు మనకి 8.5 వచ్చిందండి. 8.5కి కస్టమర్ కొంచెం టైట్గా ఉందని చెప్తే ఒక 1/2 ఇంచ్ కలిపి పెట్టానండి. పెట్టి 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇచ్చాను. కింద నడుము దగ్గర మనకి 31.5 వచ్చిందండి. 4వ భాగానికి 7.5 వచ్చింది. 7.5 పెట్టేసుకున్నాక 1 ఇంచు డాట్ల కోసం పెట్టుకోవాలండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి. ఇప్పుడు సంఖ రౌండ్ అనేది కొలుచుకుందాం, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గా 8.5 వచ్చేసిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. కొలతలు కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు డాటు మనం ఇక్కడ నడానికి సెంటర్లో డాట్ వేస్తాం కదా, మనకి షోల్డర్కి స్ట్రైట్గా వస్తే సరిపోతుందండి. ఆ విధంగా చూసుకుని డాట్ అనేది వేసుకోండి. వేసుకునేటప్పుడు డాట్ దగ్గర నుంచి నడుము ఖర్చు పెడతాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసి ఇలా క్రాస్గా అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి నడుము దగ్గర పైకి లెగదు. ఒకటి అండి, సంఖ దగ్గర కూడా లూజ్ అనేది రాదండి ఈ విధంగా పెట్టుకుంటే. తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా హ్యాండ్స్ 4 మడతలు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత సమానంగా చూసుకుని ఇప్పుడు కింద క్రాసులు ఉంటే క్రాసులు అనేది తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత నాకు 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్ అయితే నేను 1 ఇంచ్ కలిపి 8 ఇంచెస్ పెట్టాను. దీనికైతే నేను హ్యాండ్స్కి మడతని తీయడం లేదండి. నేను వేరే మొక్క ఏదైనా లోపలికి వేస్తాను. ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి, సమానంగా కొలిచేసుకుని. నేనైతే సంఖ డౌన్కి నేను 3.5 అయితే పెడతానండి. తెలియని వాళ్ళు ఇప్పుడు ఇలా బ్లౌజ్ పెట్టేసుకుని సంఖ డౌన్ ఎంత ఉందా అనేది చూసేసుకోవాలండి. చూసేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇలాగ 3.5 అటు ఇటు కూడా కొలిచేసుకుని సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత పైన 1 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా స్ట్రైట్గా మనం ఎన్ని ఇంచులండి, 8.5 రావాలి కదా. 8.5కి మనం ఇలా స్ట్రైట్గా 8 పెట్టుకోవాలండి. 8 పెట్టుకుంటే మనం రౌండ్ గీసేసరికి 8.5 అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా కొంచెం లైన్ గీసేసుకోవాలండి. కొంచెం కింద చూడండి, 2 గీతలకి కిందకి కట్ చేయాలి. చూసారా, నేను పెట్టాను ఇక్కడ 2 గీతలు కింద కట్ చేయాలండి. కట్ చేసుకున్న తర్వాత కింద 6.5 వచ్చిందండి హ్యాండ్ లూజు. 6.5 పెట్టేసుకుని 2 ఇంచులు ఖర్చు తీసేసుకోవాలండి. నాకైతే సంఖలో చిన్న మొక్క అయితే వెయ్యాలండి, నేను చిన్న మొక్క పడుద్ది. ఈ విధంగా పెట్టేసుకుంటే 3/4 ఇంచు లోతు అనేది కట్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా సమానంగా మధ్యలో పెట్టేసుకోవాలి. అటు ఇటు కూడా ఖర్చు దగ్గర నుంచి పెట్టేసుకుని ఇలాగ ఒక రౌండ్ అనేది గీసేసుకోవాలండి. గీసేసుకుని కట్ చేసేసుకోవడానండి పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి లోతు తీసుకున్నాక అక్కడ ఒక కాట్ అనేది ఇచ్చుకోవాలండి. ఒక కాట్ ఇచ్చామంటే అది ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఇప్పుడు హ్యాండ్స్ పూర్తి అయిపోయింది కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఇది క్రాస్ అండి, క్రాస్ కట్ చేస్తున్నాను నేను. క్రాస్ బ్లౌజ్ అంటాం కదా, ఇది ఇలా పెట్టేసుకున్నప్పుడు
రెండు ఇంచీలు పైకి మడత పెట్టేసుకోవాలి. వెనక భాగం అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా మూలలు అనేది పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా మూల వస్తే కనుక మనకి క్రాస్ అనేది బాగా తేలుతుందండి. సంఖకి ఆ మూల ఈ మూల కరెక్ట్గా కలవాలండి. కలిస్తే స్ట్రైట్గా వస్తుంది, క్రాస్ అనేది బాగా తేలుతుంది. ఇప్పుడు సంఖ మీకు రౌండ్ గీయడం కోసం అని చెప్పేసి ఇలా ఎల్ షేప్ మళ్ళీ ఒకసారి గీస్తున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్కి 3 ఇంచీలు అయితే పెట్టానండి అక్కడి నుంచి ఇక్కడికి. ఎందుకంటే రౌండ్ అనేది బాగా తేలుతుంది. 3 ఇంచీలు పెట్టుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఒక లైన్ అనేది గీసేసుకోవాలి. గీసేసుకుని ఒక 1/2 ఇంచ్ లెంత్లో రౌండ్ అనేది గీసేసుకోవాలండి. మూల మనకు 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా రౌండ్ గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ పెట్టానండి. డాట్లకి ఖర్చులకి అన్నిటికీ సరిపోతుంది 5 ఇంచెస్ పెట్టుకుంటే. చెస్ట్ హైట్ అయితే మాత్రం 11 ఇంచీలు పెట్టుకున్నానండి. 11 ఖర్చులతో సహా 11 ఇంచీలు పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి 3.5కి అయితే పెట్టానండి. 3.5 పెడితే కిందకి ఒక 1/2 ఇంచ్ లెంత్లో కిందకి దిగిందండి. కిందకి ఒక 1/2 ఇంచ్ పెరిగింది. పెరిగిన తర్వాత ఇక్కడ ముక్క అయితే పడుతుందండి. నాకు కొంచెం చిన్న ముక్క పడుద్ది, కానీ చిన్న ముక్క పట్టకుండా నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం 4 ఇంచెస్ తీసుకోవాలండి. అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు 1 ఇంచ్ 1.5 ఇటు 1.5 పెట్టుకుంటే మనకి అక్కడ 2.5 అయితే వస్తుందండి. 2.5 పెట్టుకోవాలి. ఇలాగా ఒక స్ట్రైట్ క్రాస్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పైకి వెనక భాగంలో పైకి ఖర్చు దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. ఇక్కడ ఇలాగ క్రాస్గా పెట్టేసుకోవాలండి. మనకేం ముక్క వేయాల్సిన అవసరం లేకుండా నేను అలా పెట్టేశాను. సంకలో అయితే ఒక 1/2 ఇంచు రౌండ్ అనేది ఇలా లోతు తీసుకోవాలండి. రౌండ్ లోతు తీసేసుకోవాలి. లోతు తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఊక్సులు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, దానికి ఒక లైన్ గీసి చూపించాను చూడండి. ఇలా డాట్లు అయితే సెంటర్లో వేసేసుకోవాలి. సంఖకి సెంటర్లో వేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ బెల్ట్ వేసుకునే చోట మొత్తం మనకి 10 ఇంచీలు రావాలండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం, 8 ఇంచీలేమో కింద అసలు అండి. మొత్తం కొలుచుకున్న తర్వాత 8 ఇంచెస్ అక్కడికి వచ్చింది. ఇచ్చిన తర్వాత 10 ఇంచెస్ అంటే కొంచెం ఒక 1 ఇంచ్ తక్కువగా పెరిగిందండి. పెరిగితే నేను సంఖ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టానండి ఎక్స్ట్రా కొంచెం. ఇలా పెట్టుకుంటే మనకి చెస్ట్ అనేది హెవీగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం కొలుచుకునేటప్పుడు డాట్ వేస్తాం కదా, ఆ డాట్ అనేది తీసేసి కొలవాలి. కొలుచుకునేటప్పుడు మీకు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, ఆ వీడియోలో చూసి మీకు అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. మనం ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్. ఎవరైనా కస్టమర్ ఏమైనా తేడా చెప్తే కనుక అది జాగ్రత్తగా చూసుకుని మరీ కట్ చేసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదండి. ఇది క్రాస్ బెల్ట్ అనేది కట్ చేద్దాము. క్రాస్ బెల్ట్ అయితే నాకు వెనక భాగం ఎంత అయితే ఉందో అంత పెట్టుకుని పొడవు అనేది కట్ చేసేసుకోవాలండి. కింద 1 ఇంచ్ పెట్టుకోవాలి ఖర్చు కోసం. పెట్టుకున్న తర్వాత 4 ఇంచీలు పెట్టుకుని ఊక్సులు పట్టి దగ్గర కొంచెం 4 ఇంచీల లెంత్లో 3 ఇంచెస్ పెట్టుకుని ఖర్చు దగ్గర 3.5 పెట్టుకోవాలండి. ఎందుకంటే మీకు ఈ కొలతలు చెప్పేది నేను మళ్ళీ ఇప్పుడు ముక్క అతకాల్సి వస్తుందండి. నేను అతికిన తర్వాత ముందు పాయింట్లు అయితే పెట్టేశాను. అతికిన తర్వాత నేను మళ్ళీ అతికేసాక అప్పుడు మళ్ళీ కట్ చేస్తానండి. అందుకని మీకు క్లియర్గా చూపించడానికి కుదరట్లేదు కట్ చేసి. ఈ కొలతల ప్రకారం క్రాస్ బెల్ట్ పెట్టేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చిందో లేదో